సత్తుపల్లి 16వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు ఖాయం. అద్దంకి అనిల్ ధీమా. అభివృద్ధి అస్త్రంగా 16వ వార్డులో బీఆర్ఎస్ దూకుడు. సండ్ర వెంకట వీరయ్య అభివృద్ధి పనులే బీఆర్ఎస్ బలం. కాంగ్రెస్ పాలనపై అద్దంకి అనిల్ తీవ్ర విమర్శలు. నా గెలుపు మీ గెలుపు. 16వ వార్డుకు అద్దంకి అనిల్ హామీ. సత్తుపల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో రాజకీయ సమీకరణాలు స్పష్టంగా మారుతున్నాయి. ఈసారి 16వ వార్డులో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ అభ్యర్థి అద్దంకి అనిల్ ధీమాగా ప్రకటించారు. గతంలో సండ్ర వెంకట వీరయ్య నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులే నేటికి 16వ వార్డుకు గుర్తింపుగా నిలుస్తున్నాయని, ఆ అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన ప్రజలే మరోసారి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేసిన రోడ్లు, నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ, తాగునీటి లైన్లు, వీధి లైట్ల ఏర్పాటు ఇవన్నీ అభివృద్ధికి నిదర్శనాలని అద్దంకి అనిల్ గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాట పట్టిందని, అదే సమయంలో సండ్ర వెంకట వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సత్తుపల్లి నియోజకవర్గం గణనీయమైన ప్రగతి సాధించిందని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు అద్దంకి అనిల్. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా 16వ వార్డు అభివృద్ధికి నోచుకోలేదని, రోడ్లు పాడైపోయినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆరోపించారు. డ్రైనేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, పనిచేయని వీధి లైట్ల వల్ల భద్రతకు ముప్పు ఏర్పడిందని అన్నారు. ప్రజల సమస్యలపై తనకి పూర్తి అవగాహన ఉందని, అభివృద్ధే తన ఏకైక లక్ష్యమని అద్దంకి అనిల్ స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి చేరువవుతూ ప్రతి ఓటర్ నమ్మకాన్ని గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. గెలిచిన వెంటనే సండ్ర వెంకట వీరయ్య ఆశీస్సులు, మార్గదర్శకత్వంతో 16వ వార్డును ఒక ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. డ్రైనేజీ సమస్యలైనా, వీధి లైట్లైనా, మిషన్ భగీరథ, తాగునీటి సమస్యలైనా 16వ వార్డులో ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి పరిష్కారం చూపుతానని స్పష్టం చేశారు. నా గెలుపు మీ గెలుపు, నా విజయం మన వార్డు అభివృద్ధి నాంది అంటూ ప్రజల ఆశీస్సులు కోరారు. తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లో ప్రత్యేక రాష్ట్రం తెచ్చినోడు, పండుగల్లే పల్లెకొచ్చినోడు, జనమంతా జై కొట్టి పలికండి పేరు, జనము బిడ్డ మన కేసీఆర్. సారే మన సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లో ఏండ్ల నుండి వెనక బాటు చూసిండు, ఎత్తుకున్నాడమ్మ గులాబీ జెండా, సాగు నోటిలోన తలపెట్టినాడు, స్వరాష్ట్ర పొద్దై వర్దిల్లినాడు, పథకాలు ఎన్నో పంచినాడమ్మ, ప్రజల గుండెల్లోన నిలిసినాడమ్మ, 2000 ఇచ్చే పెంచెను నేడు 5000కు పెంచుతానండు, కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రై కొట్టమిచ్చి కాళ్ళు కడిగిండయో, కేసీఆర్ ప్రతి ఇంటికి ధీమా అందించునే 5 లక్షల బీమా. సారే మన సారే పెద్ద సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లా ఆత్మహత్యలతో అల్లాడే రైతుకు ఆత్మస్థైర్యమే ఇచ్చినడమ్మ, రైతు బంధు రైతు బీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్. ప్రాజెక్టులెన్నో కట్టినడమ్మ, పంట పొలాలను తడిపినడమ్మ, మిషన్ కోకతీయతో ఊరి చెరువు మత్తడి పారి తీర్చింది కరువు, తొలగించినాడు రకండ నీళ్లు, ఇంటింటికి వచ్చే నల్ల నీళ్లు, అభివృద్ధి గాయనే మారు పేరు, నీలకాల సృష్టికర్త కేసీఆర్. సారే బోల్ సారే చల్ సారే కావాలంటున్నరే, తెలంగాణ పల్లెలల్లా మల్ల కారే రావాలంటున్నరే, తెలంగాణ జిల్లాలల్లా